పూరి జగన్నాథ్కి ఇప్పుడంటే హిట్లు లేకపోవచ్చు, కానీ పూరి అంటే ఎప్పటికీ క్రేజే. తెలుగు చిత్రసీమ నివ్వెరబోయే సినిమాల్ని అందివ్వడంలో దిట్ట. అందుకే స్టార్ హీరోలు ఇప్పటికీ పూరి పూరి అంటూ ఆయన పేరే జపిస్తూ ఉంటారు. అలాంటి పూరి ఒక కొత్త హీరోకి కథ చెబితే వర్కౌట్ అవ్వకుండా ఉంటుందా? ఆ కథ నచ్చలేదు అని పూరిని పక్కన పెట్టేయడం జరుగుతుందా? కథదే ఉంది, పూరితో సినిమా చేస్తే చాలు అనుకుని రంగంలోకి దిగిపోతారు. కానీ ఈ సీన్ పూర్తిగా రివర్స్లో జరిగింది. పూరి కథని పక్కన పెట్టి ఒక కొత్త హీరో షాక్ ఇచ్చాడు. కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ కోసం కథలు వింటున్నప్పుడు పూరికి పిలుపొచ్చింది. పూరి వెళ్లి ఓ కథ కూడా చెప్పాడు. ఓ కొత్త కుర్రాడితో పూరి సినిమా తీయడం ఖచ్చితంగా ఆ సినిమాకి హైప్ తెచ్చే పాయింటే. కానీ కుమారస్వామి మాత్రం ఈ కథ బాగోలేదు అంటూ పక్కన పెట్టేశాట. దాంతో పూరి ప్రాజెక్టు ఆగిపోయింది. ఈ విషయాన్ని కుమారస్వామిని స్వయంగా వెల్లడించడం విశేషం. పూరితో సినిమా చేద్దామనుకున్న మాట వాస్తవమే, అయితే ఆయన చెప్పిన కథ మాకు నచ్చలేదు, అందుకే వద్దన్నాం అంటూ ఓ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చి పూరి పరువు తీసి పారేశాడు మాజీ సీఎం. పూరి దగ్గర కథల స్టాక్ అయిపోయిందని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?